కేబినెట్ మరి కాసేపట్లో సమావేశం కాబోతోంది. 80కి పైగా అజెండా అంశాలతో ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు SIPB ఇప్పటికే ఆమోదించిన పెట్టుబడి ప్రతిపాదనలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతుంది. మొత్తం 34,000 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించే అవకాశం ఉండగా వీటి ద్వారా రాష్ట్రంలో 29,677 మందికి ఉపాధి అవకాశాలు కలగబోతున్నాయి. ఇక అమరావతిలో ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టులో భాగంగా 10 సంస్థల ఏర్పాటు కూడా ఇవాల్టి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ నిర్ణయం రాష్ట్రంలో సాంకేతిక పారిశ్రామిక రంగాల అభివృద్ధికి మరింత ఊతమివ్వబోతోంది. ఇక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధుల విడుదలపైన మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేబినెట్ అజెండా ముగిసిన తర్వాత కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనపై సమీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ సందర్భంగా 2 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలు, అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు సమగ్రంగా వివరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం కాబోతోంది. మొత్తం అజెండాలో 80కి పైగా అంశాలపై చర్చించబోతున్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ఝాన్సీ మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం చంద్రబాబు అధ్యక్షతన ప్రారంభం కాబోతుంది. దీంట్లో ఎజెండాలో దాదాపు 80 అంశాలు, చాలా పెద్ద ఎజెండా అయితే ఈ రోజు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన SIPB స్టేట్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డులో ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో వాటికి కేబినెట్ ఆమోదం లభించబోతుంది. అదేవిధంగా CRD అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు కూడా కేబినెట్ ఆమోదించబోతుంది. ముఖ్యంగా కార్పొరేషన్లు కావచ్చు, ఏదైతే సొసైటీల్లో పనిచేసే ఉద్యోగుల వయో పరిమితిని 60 నుంచి 62 సంవత్సరాలకి తీసుకున్న కీలక నిర్ణయం ఈ రోజు కేబినెట్ తీసుకోబోతుంది. అదేవిధంగా రాజధానికి సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు. పరిశ్రమలు, IT, పర్యావరణం, రాజధాని అభివృద్ధికి సంబంధించిన అంశాలపై కేబినెట్ ఆమోదం తెలబోతుంది. ఉద్యోగాల కల్పన, అమరావతి నిర్మాణం, డేటా సెంటర్లు, పర్యాటక ప్రాజెక్టులు, పునరుత్పాదక ఇంధన రంగానికి సంబంధించిన పలు అంశాలకు సంబంధించి కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకోబోతుంది. దాదాపు 34,000 కోట్ల రూపాయల పెట్టుబడుల స్థాపన ద్వారా 35,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కూడా కేబినెట్ ఒక నిర్ణయానికైతే ఆమోదం తెలబోతుంది. ఉండవల్లి ప్రాంతంలో 426 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పనకు ఆమోదం తెలపబోతుంది కేబినెట్ ముందుకు జ్యుడిషియల్ అకాడమీకి సంబంధించి 130 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. దీనికి కూడా ఆమోదం తెలపబోతుంది. అమరావతిలో 5 స్టార్ హోటల్స్ కావచ్చు, వివిధ కార్యక్రమాలు చేసే కన్వెన్షన్ సెంటర్లకు కావచ్చు, ప్రోత్సాహకాలు ఇచ్చే ప్రతిపాదనలకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతుంది. విశాఖ, తిరుపతి, కర్నూలు, అన్నవరం ప్రాంతాల్లో పర్యాటక ప్రాజెక్టులు కూడా అంగీకారం తెలపబోతుంది. అదేవిధంగా అనంతపురం, కడప జిల్లాలో సౌర పవన విద్యుత్ ప్రాజెక్టులు, భూముల కేటాయింపు, బయోగ్యాస్ ప్లాంట్లకు సంబంధించిన ప్రోత్సాహకాలు ఇచ్చే విధంగా కూడా కేబినెట్ అయితే పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతుంది. దాదాపు 80 ఎజెండా అంశాలుగా ఈరోజు ఫిక్స్ చేశారు. అయితే ఈ రోజు కీలకంగా రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే కేబినెట్ అయిన తర్వాత ప్రత్యేకంగా రాజకీయ అంశాలపై చర్చించడం ఆనవాయితీగా వస్తుంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి కీలకంగా, ఎందుకంటే ఈ 2 సంవత్సరాల పాలనకు సంబంధించి ప్రోగ్రెస్ రిపోర్ట్లు అయితే విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఇప్పటికే నిర్ణయించారు. దానికి సంబంధించి 10 అంశాలను కీలకంగా తీసుకున్నారు. ఎందుకంటే గత వైసీపీ హయాంలో ఏ విధంగా రాష్ట్రం నష్టపోయింది, ఏ విధంగా అన్ని విధ్వంసాలు ఏ విధంగా జరిగాయో సంబంధించి అప్పుడు 2024 ప్రభుత్వం రాగానే కొన్ని వైట్ పేపర్స్ రిలీజ్ చేశారు. వాటికి యాక్షన్ టేకెన్ రిపోర్ట్లు అయితే ఈ రోజు మంత్రులు ఇవ్వబోతున్నారు. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితి ఏంటి, ఆయా శాఖల్లో ఇప్పుడున్న మార్పు ఏంటి అనేది ప్రధానంగా ప్రోగ్రెస్ రిపోర్ట్ ద్వారా విడుదల చేయబోతున్నారు. ఈ అంశాలకు సంబంధించి మంత్రులకి కీలకమైన గైడ్ లైన్స్ విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి అన్ని కూడా చెప్పడం జరిగింది. మరోసారి ఈ రోజు అవన్నీ కూడా రివీల్ చేయబోతున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్య కాలంలో ఏదైతే కీలక అంశాలు, ఎందుకంటే నేరస్తులు కావచ్చు, సమాజంలో అనేక మంది నేరస్తులు ముసుగులో ఉండి కులాల ముసుగు తొడుగుతున్నారు, వారందరినీ వేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ అంశాలు ఇక్కడ చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మంత్రులంతా కూడా రాజకీయంగా కూడా గట్టిగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. వైసీపీ పదే అసత్య ఆరోపణలు చేస్తుంది. ఒక అబద్దాన్ని 100 సార్లు చెప్తే అది నిజమని సమాజాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తుంది. ఈ విధంగా మనం కూడా ఎప్పటికప్పుడు వారికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. వాస్తవాలను ప్రజలకు వివరించాలి, మంత్రులంతా కూడా మాట్లాడాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడుతున్నారు తరచుగా. అయితే ఈ రోజు కూడా ఆ అంశాన్ని వారికి రివీల్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో కొంత కాపు సామాజిక వర్గం టార్గెట్ గా వైసీపీ ఏ విధంగా కుట్ర రాజకీయాలు చేస్తుంది, వాటిని ఏ విధంగా కౌంటర్ చేయాలని కూడా జనసేన అధినేత చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కేబినెట్ లో కూడా వారిని ఏ విధంగా ఎదుర్కోవాలి, వారి కుట్ర రాజకీయాలను ప్రజలకు ఏ విధంగా తెలియజేయాలి, మంత్రులు కూడా ఎప్పటికప్పుడు తమ శాఖలో జరుగుతున్న అభివృద్ధిని కూడా ప్రజలకు తెలియజెప్పాల్సిన
అవసరం ఉంది. ఎందుకంటే చాలా మంది మంత్రులు కొంత మీడియా సమావేశంలో కావచ్చు రాజకీయ ఎదురుదాడికి కొంత వెనకాడుతున్నట్టు కూడా చంద్రబాబు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో ఎవరు కూడా రాజకీయంగా కొంత మంచిని చెప్పుకోవడంలో తప్పు లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వైసీపీ కుట్ర రాజకీయాలని ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేయాల్సిన బాధ్యత మంత్రులపై ఉందని కూడా చంద్రబాబు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కేబినెట్ లో 80 ఎజెండా అంశాలు ముగిసిన తర్వాత పలు రాజకీయ అంశాలపై కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. ఝాన్సీ రాణి. థ్యాంక్ యూ రవిచంద్.